హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మహేంద్రా XU500 W10 72,000 షోరూమ్ ట్రాక్ ఉంది. బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు. చిన్న చిన్న టచ్ అప్లకైతే మాత్రం పెయింట్ అయింది, కానీ లప్పం కూడా ఏం పెట్టలేదు. ఏ గ్లాస్ చేంజ్ కాలేదు, అన్ని గ్లాసులు వచ్చినాయి. ఇప్పుడు ఈ పెయింట్ గ్లాస్ మాత్రం క్రాస్ వచ్చింది. షోరూమ్ మన ఏసిస్తా అంటుండు కస్టమరు మనకు. నేను వస్తున్నంటే ఆపిని లేకపోతే వేపిద్దామని అనుకున్నంట. చూడవచ్చు బండి మాత్రం ఎక్కడ ఎలాంటి కూడా నీకు 4 సీల్ టైర్లు ఉన్నాయి బండికి. బండి మొత్తం నేను ట్రాలీ కొట్టి చూసిన, మీకు మొత్తం బండి మొత్తం రివ్యూ చూపించినాక ఈ బండిలో ఏమైనా మైనస్ ఉంటే మైనస్ ఉందని చెప్తా, ప్లస్ ఉంటే ప్లస్ ఉందని చెప్తా. ఎందుకంటే ఈ బండి కొనకున్నా పర్లేదు, కానీ ఎందుకంటే కస్టమర్ ఎవరు కూడా ఇబ్బంది రావద్దు. ప్రస్తుతానికైతే బండిలో మాత్రం ఎలాంటి పని కూడా లేదు. సన్ రూఫ్ బండి ఇది. నీకు ఇలా 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి బండిలో. ఇందులో చూడవచ్చు బండి నెంబర్ కూడా. ఇది ఒక డాక్టర్ బండి ఇది. మీరు కాకపోతే మీరు ఈ నెంబర్ తీసుకొని షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు, అట్లేం లేదు మీకు. ఈ గ్లాస్ మాత్రం షోరూమ్కి వెళ్ళి కానీ షోరూమ్లో ఈ షోరూమ్ కానీ ఇది క్రాస్ వచ్చింది, మనకి వేసిస్తా అంటుండు. ఈ గ్లాస్ వేసిస్తాడు మరి. ఈ డాక్టర్ చూసుకోవచ్చు. ఫ్రూట్స్ పార్క్ అని ఈ హాస్పిటల్ అన్నమాట ఇది. ఇల్లు పనిచేస్తే డాక్టర్ బండి ఇది. చూడవచ్చు టైర్ 4 ఆల్రెడీ దీని ఫోటోలు కూడా మన యూట్యూబ్లో కానీ మన గ్రూప్లో కానీ పోస్ట్ చేయడం జరిగింది. చూడవచ్చు గ్రూప్ కానీ. చూడవచ్చు బండి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. ఇది కూడా మహేంద్ర. చూడవచ్చు షోరూమ్ గ్లాసులు. సీట్లు కూడా అన్నీ లెదర్ సీట్లు ఉన్నాయి. ఎయిర్ బ్యాగు ఈడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఈడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ లోట్ వస్తుంది. అక్కడ ఆడొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగులు వస్తాయి. పుష్ బటన్ వస్తుంది. చూడవచ్చు ఎక్కడ కూడా డస్ట్ కూడా ఎక్కడ ఏం కూడా లేదు బండికి. చూడవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇవి కూడా మనం తీసుకొని చూసుకోవచ్చు. చూడండి కంపెనీ మార్కింగ్లు. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయవచ్చు. బండి అయితే మాత్రం సిల్వర్ కలర్ బండి. చిన్న బయట ఇంకా టచ్ అప్లు అంటే కామన్. టచ్ అప్ కానీ బండి అంటే మాత్రం ఇంకా మనం ఖచ్చితంగా షోరూమ్ పోవాలి చేసిందే తప్ప. పవర్ విండోస్, డోర్ కూడా అంతా ఒరిజినలే. చూడవచ్చు కింద కూడా మనకు ఎక్కడ లైట్ ఇదంతా ఇట్లా గీతలు పడితే టచ్ అప్లకు చేయించినట్టు. కానీ ఇది ఇదంతా ఇంకా కామన్లే. టచ్ అప్ అంటే బండి అన్నతో గీత కామన్, కానీ మన మేజర్ మాత్రం ఏం లేదు బండిలో. మేజర్ యాక్సిడెంట్ అనే మాట మనకేం లేదు. కొన్ని బండ్ల కింద డస్ట్ వస్తుంది. డస్ట్ కూడా ఎక్కడైతే కూడా ఏం లేదు. ఢిల్లీ బండ్లకి డస్ట్ ఏం లేదు. HR51 ఇట్లకైతే కొంచెం డస్ట్ వస్తాయి. చూడవచ్చు టైర్ గ్రూప్లు ఎలా ఉన్నాయి. చూడవచ్చు ఇది కూడా షోరూమ్ గ్లాసు. టైర్ చూడవచ్చు అన్నీ 4 సీల్ టైర్లు ఉన్నాయి. చూడవచ్చు సీట్లు. ఎయిర్ బ్యాగ్ ఒకటి ఈడోటి వస్తుంది. ఇంకా వెనక మాత్రం ఇక్కడ ఏం రావు ఎయిర్ బ్యాగులు. సీట్లు చూడంతా లోపల కూడా అంతా నీట్గా చాలా ఉంది. ఇక్కడ AC. చూడవచ్చు మొత్తం క్లియర్గా ఇట్లా సన్ రూఫ్. అక్కడానికి వచ్చినాక నేను సన్ రూఫ్ చూపిస్తాను మీకు. చూడవచ్చు మ్యాట్లు మాత్రము. ఇది కూడా ఈ ఢిల్లీలో మరి ఇదేం రోగం తెలియదు, కానీ లక్షలైన ఖర్చు పెట్టి ఏదేదో చేపిస్తారు, కానీ మ్యాట్లు మాత్రం వేపియరు. మరి అదేందో మనకైతే అర్థం కాదు ఇక్కడ. చూడవచ్చు పుష్ బటను, మాన్యువల్ గేరు, స్టీరింగు అంతా ఫుల్ లోడ్ బండి ఇది. టాప్ ఎండ్ ఇది. చూడవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా మనకు కాల్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు ఎక్కడ కూడా డోర్లు అన్నీ ఒరిజినలే. ఏదో లైట్గా గిత్తా వీడైతే జంగు వచ్చింది లైట్గా. ఇది పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు ఇది. అమ్మాయి ఎవడు కూడా ఉడవీకినట్టు. నేను ఉడికితే కూడా వెళ్తాయి ఇవి. అమ్మో చూడవచ్చు అన్నీ షోరూమ్ పట్టీలో ఉన్నాయి. చూడవచ్చు ఈ డోర్ కూడా అంత ఒరిజినల్ ఉంది. చూడవచ్చు ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. మహేంద్ర చూడవచ్చు XU500 W10
అన్నీ షోరూమ్ ఉన్నాయి, ల్యాంపులు ఇవన్నీ చూడవచ్చు. చిల్డ్రన్ సీటు అంటే పెద్దోళ్ళు కూడా కూర్చుంటారు, ఎక్కువ దీన్ని చిల్డ్రన్ సీట్ అని అంటారు. ఇంకో కవాలు కూడా అట్నే ఉన్నాయి, ఇంకా షోరూమ్కి వెళ్ళి వచ్చిన కవాలు కూడా అలాగనే ఉన్నాయి, చింపలేదు. ఇక్కడ కూడా ఏసీ అంతా చూడవచ్చు. ఇంటీరియర్ అయితే ఎంత షోరూమ్ బండికి ఎట్టుంటుందో అలానే ఉంది. ఇంటీరియర్ అయితే ఎక్కడ కూడా గింత కూడా మాయలేదు. చూడవచ్చు డిక్కీ కూడా అంత ఒరిజినల్, డిక్కీ కూడా ఒరిజినలే. ఈ ల్యాంపులు అంతా షోరూమ్కి వెళ్ళి వచ్చినాయి. ఇక్కడ మీకు షోరూమ్ టాక్ కావాలంటే కూడా తీపిస్తా, అట్లేం లేదు. ఈ టైర్ కూడా మీకు ఇది సీల్ టైర్ ఉంది మీకు, ఇది కూడా చూడవచ్చు. మీకు ఇప్పుడు టైర్ల విషయంలో అయితే మాత్రం మీకు ఏ టెన్షన్ లేదు. టైర్ల విషయంలో ఎట్లా అంటే అట్లా నడుపుకోవచ్చు. టైర్ల విషయంలో కానీ ఇంజన్ విషయంలో కానీ మీరు ఏమైనా ఉంటే ఎగస్ట్రా ఫిట్టింగ్ దేనికి సంబంధించి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇలా బండిలో మాత్రం మీరు రూపాయి లేదు, ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకొని మనం బండి తిప్పుకోవచ్చు. ఇదంతా ఇది ఇంకో చూడవచ్చు. రైట్ సైడ్ ఇది వచ్చేసి ఇంకో ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినల్ ఇది. ఇంకో చూడవచ్చు, ఇంకో టైర్లు చూడవచ్చు. సస్పెన్షన్ ప్రకారంగా కానీ మనకు ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కానీ ఎక్కడ డస్ట్ గుట్ట కానీ కిందంగా ఏం లేదు, అంతా ఒకే ఉంది. చేసి నెంబర్ ఇంజన్ నెంబర్ కావాలంటే చూసుకోవచ్చు. చూడవచ్చు ఎక్కడ కూడా డస్ట్ గిట్ట మనకేం లేదు, అంతా చూడవచ్చు. పవర్ విండోస్లు, అడ్జస్ట్మెంట్ మిర్రరు చూడవచ్చు. ఈ డోర్ కూడా అంత ఒరిజినల్ ఇది. క్లచ్ ఫంక్షన్ కానీ స్టీరింగ్ అడ్జస్ట్మెంటు, ఇంకో ఈ W10 లైట్ సీటు కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ వస్తుంది. మొత్తం ఇవి ఆటోమేటిక్ అన్నమాట. ఇది మీకు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను నేను. పుష్ బటన్ స్టార్ట్. రీడింగ్ చూడవచ్చు 72,590. ఆల్రెడీ ఏసీనే ఉంది. మీకు ఏసీనే ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను నేను. చూడవచ్చు ఇక్కడ కవర్కి టన్నిటిని ఉన్నాయి. సన్ రూఫ్ చూడవచ్చు. ఇంకో సన్ రూఫ్ కూడా చూడవచ్చు. ఇది సన్ రూఫ్. ఇది ఇంకో సన్ రూఫ్ కూడా చూడవచ్చు. ఇది ఈ టైర్లు కూడా చూడవచ్చు. ఎట్లా టైర్లు అప్రాన్ కానీ ఇవి కానీ చూడవచ్చు. ఎంత ఒరిజినల్ ఉన్నాయి. చూడవచ్చు ఇంజన్ సౌండ్ కూడా మీరు ఆల్రెడీ వేసింది. బ్యాక్ కంప్రెషన్ కూడా ఏం లేదు. చూడవచ్చు అప్రాన్ కానీ, డోర్ కానీ, బానెట్ కానీ, లైట్కి ఏమో ఇది అంటే ఇంకా ఒరిజినల్ బానెట్ ఉంది. ఇదంతా ఒరిజినల్ ఉన్నాయి. లైట్ గిట్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. 2015 చూడవచ్చు. ఇది 7వ నెల చూడవచ్చు. ఈ షోరూమ్ అన్నీ ఇంకో స్టిక్కర్ ఇంకా కూడా పోలే. ఈ రెండిట్లకు మనకు చూడవచ్చు. చూడవచ్చు ఇక్కడ 2015 షోరూమ్కి వెళ్ళి ఎట్లా వచ్చినా అట్నే ఉన్నాయి. అమ్రాన్ స్టిక్కర్ కూడా చూడవచ్చు. బ్యాటరీ కూడా ఉంది. అమ్రాన్ బ్యాటరీ ఉంది. ఇంకా ఫుల్ వాషింగ్ మంచిగా చేపిస్తే బండి నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది బండి. కింద కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఎక్కడ కూడా ఏం లేదు. చూడవచ్చు. మీకు ఏం డౌట్ ఉన్నా నాకు కాల్ చేస్తే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నేను సన్ రూఫ్ చూడవచ్చు. పైన లోపల కూడా అంత బాగుంది. ఒక గ్లాసే కస్టమర్ వేయిస్తానంటుండు. చూడవచ్చు. హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. చూపించిన కదా బండి, ఏ డోర్ చేంజ్ కాలేదు, ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్ ఉంది, కానీ అదేదో రాయి పలిగిందంటే ఇది కస్టమర్ వేయిస్తాంటుండు. ఆనేట్ కానీ బండిలో ప్రస్తుతానికి ఇప్పటికైతే రూపాయి పని అయితే లేదు.
సీట్లు మంచిగా ఉన్నాయి, ఇంత ఒరిజినల్ టైర్లు కూడా, టైర్లు బాగా, బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇది ఒక డాక్టర్ బండి 72,000 షోరూమ్ టాక్ ఉంది. మీకు కావాలంటే కూడా మీకు షోరూమ్ టాక్ పంపిస్తా. బండిలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 2015 X500 W10 సన్ రూఫ్, 5 సీట్, 4 సీట్లు ఉన్నాయి. అది స్టెప్ని కూడా సీల్ టైరే, నో ప్రాబ్లం. బండిలో మాత్రం ప్రస్తుతానికైతే ఏం పని అయితే లేదు. మీకు ఇన్వాయిస్ 20-25 రోజులు నేను ఇస్తాను. ఇంకా ఢిల్లీ పని కనుక ఇన్వాయిస్ జల్లి వెళ్తాయి. కస్టమర్ మాత్రం 7,50,000 చెప్తుండే. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా సరే కాల్ చేయండి. నేను డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తా. మీరు వచ్చి కూడా బండి తీసుకుపోతే అంటే కూడా నాకు అభ్యంతరం. నా కమిషన్ ఒక 15,000 ఇస్తే నాకు డైరెక్ట్ బండి మీకు ఈయన ఓనర్ మాట్లాడిపిస్తా. మీరు ఓనర్తో మాట్లాడుకొని బండి తీసుకుని వెళ్ళొచ్చు, నాకు అభ్యంతరం ఏం లేదు. తీసుకురండి కూడా బై రోడ్ నేనే తీసుకొస్తా. అమౌంట్ మాత్రం ఫుల్ పేమెంట్ చేయవలసి వస్తుంది. అమౌంట్ చేస్తేనే మనకు, ఎందుకంటే అన్ని డైరెక్ట్ ఓనర్ బండ్లు కనుక మనకు అమౌంట్ ఇస్తేనే బండ్లు ఇస్తారు మనకు. ఇన్వాయిస్ మాత్రం నాదే బాధ్యత, నేనే ఇస్తా. 20-25 రోజులకు. మనం కొత్తగా చూస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బండిలో మాత్రం కాబట్టి చిన్న గీతలకు మాత్రం పెయింట్ అయింది. లప్పంగిట్ ఏం పెట్టలేదు. లప్పం పెట్టగానే లైట్గా తీసి పెయింట్ చేసి తప్ప బండిలో ఇంక ఎలాంటి మేజర్ యాక్సిడెంట్ అయితే లేదు. విత్ సర్వీస్ రికార్డుతో చూసుకోండి. మనం కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఢిల్లీలో ఉన్నా, ఆల్రెడీ ఒక 2 బండ్లు కూడా తీసుకున్నా. ఇది 3వ బండి, ఇది కూడా ఓకే, ఇది కూడా 3వ బండి అవుతుంది. ఆ 2 బండ్లు కంటైనర్ వేసి ఒక బండి తీసుకొని వస్తాను నేను. ఇంకోలన్నా రావాలనుకుంటా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో పెడితే వస్తే నా ఎమ్మడి వచ్చిన అభ్యంతరం మార్కెట్ అంతా చూపిస్తాను నేను. మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. నా ఎమ్మడి వచ్చినాక అన్నీ చూపిస్తాను. నా కమిషన్ ఇస్తే చాలు, మీరే చూసుకొని పేపర్లు ఇప్పించి బాధ్యత మాత్రం నాది. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.